ఈ దినం దేవుని వాక్యము, నీ కార్యములు ఆశ్చర్యకరములు. దావీదు కీర్తనలో 139వ అధ్యాయం 14వ వచనం. టుడే గాడ్స్ వర్డ్, యువర్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్. సామ్స్ 139:14. దావీదు ఈ మాట తెలియపరుస్తున్నాడు. అయ్యా, నీ కార్యాలు ఎంతో అద్భుతమైనవి, ఎందుకంటే నీవు ఆశ్చర్యకరమైన రూపంలో నన్ను తయారు చేశావు. తల్లి గర్భంలో ఆ ఆశ్చర్యకరమైన రూపం నేను చూసేటప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకోసమని నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు అనేసి దావీదు తెలియపరుస్తున్నాడు. అవును, మన దేహం ఏ విధంగా తయారయ్యిందో, ఏ విధంగా ఎదుగుతున్నదో, ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో అది మనకు తెలియదు. కానీ దేవుడు ఆ విధంగా తల్లి గర్భంలో మనల్ని నిర్మాణం చేసేటప్పుడు ఆశ్చర్యకరమైన తన హస్తాల చేత మనల్ని రూపించాడు కనుక మన యొక్క దేహమే ఒక ఆశ్చర్యకరమైన కార్యం. అందుకోసమని ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ, అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు మనల్ని సృష్టించిన దేవుడు భూమి మీద ఎంతవరకు మనం బ్రతుకుతామో మనకు కావలసినవన్నీ కూడా తన ఆశ్చర్యమైన కార్యాల ద్వారా మనకి అందిస్తూ ఉంటాడు, మనకు నడిపిస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన సృష్టి మనం గనుక ఆయన మనకు తప్పనిసరిగా ఒక జీవితాన్ని ఇచ్చాడు గనుక ఆ జీవితానికి కావలసిన ప్రతి అవసరం కూడా ఆయనే తీరుస్తూ ఇస్తూ మనల్ని నడిపిస్తాడు. ఈ దేవుడు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించిన మాట ప్రకారంగా మనల్ని ఆయన తప్పనిసరిగా నడిపిస్తాడు. నిన్ను ఆ దేవుడే నీ పక్షాన ఆశ్చర్యకార్యాలు చేసి ఘనంగా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే